ఆయన రక్షణ. ఎవరు రాజు? యేసు రాజు. యేసు రాజు పరిపాలనలో ఎవరైతే ఉంటారో ప్రభురావు మీడియా వరకు వందనాలు. వాక్యం బయట ఉన్న సోదరులు కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. రాజులన్నీ లేరా రాజు వెలసని పశువుల పాకలో పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో భయము లేదు మనకిలలో జయము 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 ఇది శుభోదయం క్రీస్తు జన్మదినము ఇది లోక కళ్యాణం మేరీ పుణ్య దినము మేరీ పుణ్య దినము మేరీ పుణ్య దినం. ఈ పుణ్య దినాలను ధ్యానం చేసుకుంటాం మనము. క్రీస్తు ప్రవక్త ఆయన రూతు వంశాలు ఉన్నాడు చూడు షీట్లో ఆయన కూర్చుని వాగ్దానం దావీదులో వచ్చినది. శుద్ధి చేయడానికి వచ్చాడు, విమోచకుడు, పరిపాలకుడు. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం తీయండి. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం, 3 వచనాల్లో సమూయేలు 2వ గ్రంథం 5:4లో సౌలు మొదటి రాజు ఇజ్రాయేళ్లకు. సౌలు పరిపాలన దావీదు చాలా. సౌలు పరిపాలన దేవుడికి ఇష్టమని అనుకుని దేవుడు సౌలు రాజుగా చేశాడు. సౌలు పరిపాలనలో దేవునికి ఆనందం లేదు. అందుకని దేవుడు సౌలునేమో బాహ్య రూపంగా చూశాడు, దావీదునేమో అంతరంగం చూశాడు. అందుకనే యెషయి ముద్రుడు చిగురన్నప్పుడు యెషయి దావీదోళ్ళ నాన్నగారు ఏం చేశాడంటే, సమూయేలు వచ్చి మీ ఇంటిలో ఒక ఆయన్ని నేను రాజుని చేస్తున్నాను అనగానే దావీదు పేరు చెప్పాడు. ముందు ఎవరి పేరు చెప్పాడు? పెద్ద కొడుకు పేరు చెప్పాడు. బాహ్య రూపం ఆయన చాలా పర్సనాలిటీ. రెండవ కొడుకు పేరు ఆయన కాదన్నాడు ప్రవక్త వచ్చి. 2 మంచి విద్యలు నేయ బాణాలు బాగా వద్దు, మాకు వద్దు. 3 వద్దు, 4, 5, 6 ఇంకెవరు లేరు అంటాడు. తండ్రి సైతము మరచిపోయినటువంటి అయ్యో చిగురు దావీదు అనేటువంటి మర్చిపోతే, అలాంటి దావీదుని 30 సంవత్సరాలప్పుడు దేవుడు రాజ్య పరిపాలన ఎన్ని సంవత్సరాలు చేశాడమ్మా? 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు దావీదు. ఆ తర్వాత భాగం మనం చూసినప్పుడు ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనంలో అది యెహోవా ఇలాగ ఆజ్ఞించున్నాడు, నీతి చిగురు పుట్టించదు. ఒక మంచి పరిపాలకుడు ఎలా ఉండాలంటే నీతిగా పరిపాలించాలి. 51వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనం మనం చూస్తే, ఒక పరిపాలన చేసే రాజు నీతిని అనుసరించు, యెహోవాను వెదకుచునుండు వారలారా నా మాట వినుడి. మీరు ఏ బండి నుండి చెక్కబెడతారో చాలండి. నీతిని అనుసరించుచున్న వారలారా నా మాట వినుడి. రాజుకు చెప్పిన మాట అది. రాజు ఎలాంటి రాజు అంటే నీతివంతుడై ఉండాలి, న్యాయ పరిపాలన చేయాలి, చట్టమును చట్టముగానే చూడాలి. దావీదులో దేవుడు చూశాడు కాబట్టి దావీదు నుంచి నీతి చిగురు అనేటువంటిది ఆ పరిపాలన ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం శ్రమల కాల ధ్యానాల్లో చెప్పుకుంటాం. మొట్టమొదటి ఏంటమ్మా? చిగురేనా ఫస్ట్? చిగురు, పూత, పిందె, కాయ, పండు. అయితేనా పరిపాలనలో ప్రారంభము హృదయంలో ఆ చిగురించవలసిన తెలుసా? నీతిగా ఉండాలి, న్యాయ పరిపాలన చేయాలి. మీడియా వారి కోసం ఈ ఉదయకాలం ఒక మాట చెప్తాను. మా బిడ్డలకు తెలుసా? ఒకసారి విన్నారు. బయట వాక్యం ఉన్న బిడ్డల కోసం కూడా శుభాలు తెలియజేస్తూ ఎలా ఉంటుందో నీతి పరిపాలన అని. బిల్లీ గ్రాహం గారు అనే గొప్ప దైవజనుడు, చాలా ప్రపంచ వ్యక్తి కదా దైవజనుడు. అప్పుడు
బుష్ గారు, జార్జ్ బుష్ గారు అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలా. ఇక ఎలక్షన్ వస్తుంది దగ్గరికి. బిల్లీ గ్రాహం గారి మీటింగ్కి ఆయన డ్రింక్ చేసి వచ్చాడు, తాగి వచ్చాడు. నాయకుడు కదా, ఆయన ఇష్టం. ఇంకా ఎలక్షన్లో గెలవాల, ఎలక్షన్ క్యాంపెయిన్. బిల్లీ గ్రాహం గారు బాధపడ్డారు. ఆయన తెలిసిపోద్ది కదా, ఎవరు అలా అంటే తెలిసిపోద్ది. ఆ బయట కూర్చున్నారు, అట్లా చూస్తే తెలిసిపోద్ది నాయకుడికి కదా. వచ్చి ఆయన మారిపోయాడు ఆ మీటింగ్లో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ వాక్యం మాట్లాడతాడు కానీ వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని చెప్తే, బ్రదర్ ఐ ప్రే ఫర్ యూ, నువ్వు ఈ అమెరికా ప్రెసిడెంట్ అవుతాను. వెళ్ళిన తర్వాత ఆయన వచ్చి గెలిచిన తర్వాత బిల్లీ గ్రాహం గారు అంటే సేవకుడేగా, స్వార్థ సేవకుడు. నీకేం కావాలనుకంట, నాకేమొద్దు, ఈ వాక్యం చెప్పాడు. నాకేమొద్దు, నీకేం కావాలి బ్రదర్, మినిస్ట్రీకి ఏం కావచ్చు, నాకేమొద్దు, నువ్వు నీతిగా పరిపాలించు, న్యాయంగా పరిపాలించు, పేదవారి సహాయం చేయి. చెప్పకూడదు ఒకసారి, నీతిగా పరిపాలించు, న్యాయంగా పరిపాలించు, పేదవారి సహాయం చేయి. ఈ మాట ఆయనకు అర్థం కాదు. ఎందుకు నన్ను ఈ మాట అంటే, గతంలో నీకున్నటువంటిది ఒక వాక్యం ద్వారా మారావు. ఇప్పుడు దేశాన్ని, ప్రపంచానికి మొట్టమొదటి దేశం అమెరికాని దేవుడికి అప్పగించాడు కాబట్టి నాకు కుదిరినప్పుడు ఆయనకి ప్రతి అంశంలో నీతి గుర్తుకొస్తుందంట, న్యాయం గుర్తుకొస్తుంది. మళ్ళా బిల్లీ గ్రాహం గారిని పిలిపించి, బ్రదర్ ఆర్ యు సాటిస్ఫై విత్ మై పరిపాలన అట. అఫ్ కోర్స్ ఎస్ అన్నా, ఓకే కొనసాగించాలన్నా. ఇక లాభం ఏం చేస్తే బాగుంటుందని ప్రపంచంలో హాస్టల్స్, పేదవాళ్ళు కదా, ఎక్కడ కంపాషన్ హాస్టల్ ఉన్నాయో రక్షణ సైన్యం పెడతాయి. ఇంకా కొన్ని ఏమున్నాయో, నువ్వు ఎక్కడ స్వార్థకి వెళ్తే అక్కడ నువ్వు ఏం కావాలనుకున్నప్పుడు నువ్వు తీసుకోవట్లేదు కదా, పేదవారికి హాస్టల్ స్టార్ట్ చేయమనంట. ప్రపంచంలో మొట్టమొదటి హాస్టల్స్ బిల్లీ గ్రాహం గారి ఒక్క మాటతో దేవుడు హాస్టల్స్ చెప్పాడు. సాధ్యం అప్పుడు మనం వేస్తున్నారు. స్వార్థం అయితే బిల్లీ గ్రాహం గారు కొన్ని కోట్లు వచ్చాయేమో, నీతిగా న్యాయముగా పరిపాలన చేయాలని జార్జ్ బుష్ ఎదురుంటారు. పెద్ద జార్జ్ బుష్ గారు మారాడు. ప్రియమైన వాళ్ళగా, మన బైబిల్ గ్రంథంలో ఈ పెద్ద కీర్తన పుస్తకంలో ఇలాంటి కొత్త సంవత్సరం నుంచి మనం చేద్దాం. చివరి ప్రార్థన ఎంత బాగుంటుందంటే, ఎవరు చేయట్లా, పాస్టర్ గారు మేము మర్చిపోయాం, జనం మర్చిపోయారు. ఆ ప్రార్థన చేయాలి. దానిలో నీతిగా న్యాయంగా రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులు పరిపాలన చేయమని వారానికి ఒకసారి మొరపెట్టినప్పుడు యెషయా ద్వారా పలికిన మాట భూరాజులందరూ కూడా ఏనది. 2వ అధ్యాయం ఈరోజు చదువుకున్న వాక్య భాగంలో చూసినప్పుడు కీర్తన గ్రంథంలో చూడండి ఒకసారి. ఆ తర్వాత అన్ని జనులు 3వ చదువురా, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. చాలా అవునండి, చాలా. ఆ రాజ పరిపాలన యేసు రాజు ఒక్కడే, అందరు కూడా భూరాజులతో ఒకటైపోయారు. ఎవరి రాజు అంటే మొదటిగా హీస్ ద అనాయింటెడ్ కింగ్, అభిషక్తుడు. రెండవది భూమి మొత్తాన్ని ఏలేటువంటి పరిపాలకుడు రాజు. మూడవది ఆయన ఏ రాజు అంటే కుమారుడు, దైవికమైన కుమారుడు, మామూలు వ్యక్తి కాదు ఆయన. ఎవరండి రాజు? క్రీస్తవరము మొట్టమొదటి ఆయన దేవుని కుమారుడు, 2 అభిషిక్తుడు, 3 నీతి న్యాయములు పరిపాలన చేసేటువంటి పరిపాలన నీతి రాజు. అందుకనే మనము చదువుకునేటప్పుడు ఆయన మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో ఏలైనగా యోధా దేశ బెత్లెహేమా అల్పధనవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి. ఎంత మంచి మాట. బెత్లెహేం ఎంతండి? ఎంత మొత్తం గ్లోబ్లో ఇక్కడ ఎక్కడో సెంటర్లో చూసారా, ఇంకా చీమ ఇటు పట్టుకుంటే ఈ భూగోళాన్ని చీమ ప్రపంచ పటాల్లో కూడా లేదు. ఎక్కడ బెత్లెహేం వెతుకుతున్నారు, లేదు. బాపట్ల ప్రపంచ పటంలో లేదు. అందుకనే సూర్యలంకలో ఎయిర్ ఫోర్స్ విమాన దళం ఒక పార్ట్ అక్కడ తయారైంది. అందుకని నీళ్ళలో కనపడుతుంది అంటే బాపట్ల కనపడదు అక్కడ. అందుకని వాళ్ళు ఏం చేసినా మన సీక్రెట్ ఎవరు తెలియదు. ఇప్పుడంటే మీడియా వచ్చింది. ఈ బెత్లెహేము తృణీకరించబడింది,
అల్పమైనది విశ్వాసి, దేవుని బిడ్డ, నువ్వు భయపడవద్దు. నీలో నుండే బెత్లెహేమా ఈ భూమిని ఏలే రాజు వచ్చుచున్నాడు. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. యోధాయి చెప్పు, బెత్లెహేమా నీవెందుకు భయపడతావు? నీలో నుంచే పరిపాలన, ప్రపంచాన్ని భూరాజులు పరిపాలించే, లోకాలు పరిపాలించే ద కింగ్ ఈస్ బోర్న్. చాలాసార్లు మనం డేల పడతాం. నేను ప్రార్థన రాదు, వాక్యం చదవటం రాదు, ప్రసంగం చేయటం రాదు, పాట పాడటం అంతకన్నా రాదు. అల్పమైదానవు ఎంత మాత్రము కావు. ప్రభువుకు తెలుసు నీ అంతరంగంలో నేను ఎంతటి దానను, ఏ పాటి దానను, ఏ పాటి వాడని అంటవే. ఆయన పరిపాలన ఉన్నట్టు సభ్యత్వం, దేవుని పరిపాలన, యేసు పరిపాలన, రాజ్య పరిపాలన, నీతి న్యాయములు జరిగించేవాడు. ఇదిగో సియోను కుమారి, మనము మాట్లాడమని చెప్పుకుంటాము జకర్యా గ్రంథంలో. ఇదిగో నీ రాజు నీతిపరుడును సాత్వికుడునై గాడిద పిల్లనెక్కి మీ మధ్యకు వస్తున్నాడు. గాడిదంటే ద నెగ్లెక్టెడ్ యానిమల్ ఇన్ దిస్ వరల్డ్. ఎవరు బూతులు తిట్టేటప్పుడు ఏది గుర్రంలాగా చేస్తుంటారు, గాడిదలాగా అంటారా? గుర్రంలాగా తిట్టరే? ఏ అంటే గాడిద అంటే వాళ్ళ లెక్కలో తీసేసిన జంతువు. అందుకే గురువారం గాడిద నీతిపరుడు రాజు వస్తున్న కారణం తగ్గింపు జీవితం, సాత్విక జీవితం. అందుకని ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథం 96 కీర్తన 10వ వచనం, 112 మనకు మంచి మాటలు అక్కడ చూద్దాం. యెహోవా రాజ్యం చేయుచున్నాడు. ఎట్లా? న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలించును. ఈ మాటలు ధ్యానం చేస్తుంటే ఎంత ఆశ్చర్యం వేస్తుంటే, నేను ఎంతటి వరకు న్యాయం చేస్తున్నాను నా కుటుంబానికి, నా వృత్తికి, బాధ్యత కలిగి ఉంటున్నాను. నాకు దేవుడు ఏ పాత్ర ఇచ్చాడో, కుమారుడు పాత్ర, దైవ కుమారుడు ఆయన పాత్ర జరిగించాడు. ఆయన దైవిక కుమారుడు, రాజు, అభిషిక్తుడు. ఆయన ఇక్కడికి వచ్చినటువంటి మహా పరిపాలన, నీతి పరిపాలన చేసే వ్యక్తిగా తండ్రి పరిపాలన ప్రకారమే యెహోవా రాజ్యం చేయుచున్నాడు. తండ్రి చెప్పిన మాట జవదాటని పరిపాలకుడు రాజు. నాయన నువ్వు ఎప్పటికి యూదుల రాజువే, మౌనం ఉండాలంతే. క్రిస్మస్ దినాలలో ఆ రాజు సభ్యత్వం తీసుకున్న మనము, ఆ రాజుకు సభ్యత్వం తీసుకుని మనమేం చేయాలంటే, అయ్యా నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. అందుకనే అదే మళ్ళీ 2వ కీర్తనలో మన ఎవరిని అడగొద్దు, నువ్వు 8వ వచనంలో నన్ను అడుగుము, జనములు నీకు స్వచ్ఛంగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. మనం ఏం చేయాలి? ఎవరు పరిపాలిస్తున్నారో మనం? కొంతమంది అయితే 5 ఏళ్ళు పరిపాలిస్తారు. జ్యోతి బస్సులు అంటే ఆయన 20 ఏళ్ళు పరిపాలిస్తాడు. ఇంకొక ఆయన మన ఈ మంచి పేపర్లు వేశారు, ఆయన కూడా చాలా పని, కానీ 100 ఏళ్ళు పరిపాలించగలరా? ఈ రాజు శాశ్వత రాజు. ఈ రాజు పరిపాలన శాశ్వతమైనది. ఆ పరిపాలన సభ్యులు నీవే కాదు, నీవు, నీ కుటుంబం, తరతరములు కూడా. 11వ వచనం చదవండి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించాలని అంటారు. యెహోవా ఆ రాజు క్రింద భయము కలిగి, భక్తి కలిగి. మా రాజుగారు నేను ఏదైనా చెప్పుకుంటాను. స్వస్థత కావాలన్నా ఆయన దగ్గర ఉందమ్మా. ఏదైనా రాజుగారు ఉన్నాడు, నాకేం బాధ. రాజుగారు యేసురాజు, ఆయన లోకానికి వచ్చింది. యూదులని రాజులు నేనే రారాజుగా ఆయన ఒక అల్పమైన బెత్లెహేములో జన్మించిన, అల్పమైన బెత్లెహేము లాంటి నా హృదయములో జన్మించునుగాక.
ఆమె మా అమ్మగారు మంచి పాట పాడతారు. బాలుడు యేసు జన్మి అందరూ చెబుతా బాధలు తీరే నేటితో ఆశీర్వాదము లభించగా మన జీవితములు ఫలించగా బాలుడు యేసు జన్మించే బాధలు తీరెను నీ. ఆ రాజు వస్తే బాధలు ఎక్కడ జన్మిస్తాడు ఆయన? యేసు బాలుని ఎరుగని వారు ఎంతో దుఃఖము నన్ను భావింతురు, ఎచ్చటలోయని తలంచవలదు, మన హృదయములో పుట్టవలే. బాలుడు యేసు జన్మించే బాధలు తీరెను నేటితో. ప్రార్థన చేసుకున్నాం. ఆ రాజు అంటే బాధలు తీర్చే రాజు, అభిషిక్తుడైన రాజు, పరిపాలన నీతిని పరిపాలించే రాజు, దైవ కుమారుడైన రాజు మన కొరకు జన్మించాడు. ఆ పరిపాలనలో మనం సభ్యులు ఉన్నాం. ఓ ప్రభువా, మమ్మల్ని కనికరింపుము. నీ కీర్తితోను నీ ప్రభావర్ణంతోను అందరు చెప్పిన దినమంతయు చూడము. ప్రార్థన మమ్మల్ని ఉదయం వరకు సురక్షితంగా కాపాడిన ప్రభువా, మా పరలోకపు తండ్రి, సర్వశక్తి ఇచ్చిన దేవా, నీ మహాశక్తితో ఈ దినమంతయు మమ్మల్ని సంరక్షించు. ఈ దినంలో ఏ పాపంలో కాక ఏ విధమైన పాలన చిక్కున్నట్లు కృప చూపుము. మా కార్యములన్నీ యాత్రకు అనుకూలమై నీ దిష్ట నీతి ఉన్నట్లు అనుగ్రహింప. నీతోను పరిశుద్ధాత్మ సునాయేక దేవుడై వివేకము జీవించు పరిపాలించుడు నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం. పరిశుద్ధుడానికి స్తోత్రం, స్తోత్రం నాయనా. నీతి న్యాయం పరిపాలించేవాడా నీకు స్తోత్రం. రాజులే రారాజా నీకు స్తోత్రాలు తండ్రి. దావీదు వంశం నుంచి నీతి చిగురైనటువంటి పరిపాలన ఆయన దావీదు ద్వారా తెలియపరిచిందేవా. ఆ వంశం నుంచి యేసు గాడిదను పిల్లని ఎక్కిన ఆయన సాత్వికుడుగా దీనుడిగా నా తండ్రి నీతి న్యాయములు నీ తండ్రి చిత్తముతో జరిగించడానికి వచ్చిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఏ విధంగా ఒక్క వ్యక్తి ఒక సువార్త ద్వారా మారి ప్రపంచానికి నా ప్రభా నీతి పరిపాలన న్యాయ పరిపాలన చేస్తున్నాడు. అయ్యా తనదే తండ్రి, మేము నీ దగ్గర నీ ప్రజలుగా ఉండక దయచేయండి ఆయన. అల్పమైన బెత్లెహేములాగా అయ్యా మేమెంతటి వారు ఏ పాటి వారు అనుకున్నప్పుడు మీరు నా తండ్రి నీలో నుంచి అవతరించినట్టుగా మా హృదయంలో జన్మించిన యేసు నీకు స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. చేరిన బిడ్డలు ఆశీర్వదించండి. ఈ వారమంతా కృపాశ నింపున్నారు. ప్రభు రాత్రి భోజన సంస్కారం ఆరాధనలో ప్రతి బిడ్డ పాల్గొన కృప దయచేయండి. ఈ వాక్యం యంత్రం ద్వారా బిడ్డ దీవించండి ఆయన. ఈ వాక్యం మీడియా ద్వారా చూస్తే బిడ్డ ఆశీర్వదించండి. వేకుజాము లేచి ప్రయాసతో నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించమని ప్రార్థిస్తాం. నెల ప్రవీణ గారి కుటుంబం టీసాక్షేపటి వారి కుటుంబాన్ని బట్టి తీర్చండి. 10th క్లాస్ చదువుపెట్టి జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తాం. తండ్రి నీ సన్నిధిలో నాయన ఏది అడుగుతున్నాము రాజా, రాజులకు రాజా, మా బిడ్డలు స్వస్థత ఉంటేనైనా స్వస్థతలు ఇచ్చిన్నారు తండ్రి. క్రీస్తుదాసాని గారు స్వస్థపరిచారు తండ్రి, స్తోత్రాలు. రమేష్ గారు స్వస్థత కలిగించేయండి. సురేంద్ర స్వస్థపరి దినం తీసుకొస్తున్నాను ప్రభావ. ఇంక బలహీన కూడా బలపరచండి. ఐజాక్ విషయంలో మాట్లాడుతున్నాం, సహాయం చేయండి ఆయన. ఇంకెందరు మామూలు బలహీనంగా ఉన్నారు మీకు తెలుస్తున్నారు తండ్రి. ప్రతి కుటుంబంలో ఆయన సంతాన విషయంలో సహాయం చేయండి, వివాహాల విషయంలో సహాయం చేయండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ విషయంలో సహాయం చేయండి, జాబ్స్ లో సహాయం చేయండి. ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నట్టున్నారు ప్రభా. వారికి ఉద్యోగం దయచేయండి. వ్యవసాయ రంగాన్ని, వ్యాపారంలో, చేతి వృత్తి పనులన్నీ జ్ఞాపకం చేసుకుని అయ్యా. చిన్నదాన్ని చంటి బిడ్డలు, వృద్ధాప్య బిడ్డలు జ్ఞాపకం చేసుకుని దేవా. ఈ పండుగ దినాల కమిటీ మెంబర్స్, అతని పెద్దలు, నాయకులు, యవనస్తులు, చిన్నారులు, స్థిర సమాజం, మేమందరం కాపరులు, గ్రామంతర తండ్రి నీతి న్యాయములు పరిపాలించి ఆయన పరిపాలన కింద మేము ఉన్నామని ఐక్యముగా ఆనందించేవారిగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందున నెరవేరునుగాక. మా అందరూ మాకు దయచేయండి. వారిలో ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించు. స్వరంతో ఏకాదశిను తప్పించు. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం నీవే. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు సదాకాలం మీకును మీ కుటుంబాలకు మీకు సమస్తము తోడైనను గాక. ఆమేన్. దావీదు హంసమందు ధన్యుడు జన్మించినాడు, దేవుడగు యెహోవా మన దిక్కుదేరి చూచినాడు, రక్షకుడు ఇంచినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. God bless you. అందరూ కుటుంబంతో చేసుకుంటున్నాం. దేవుని ముందు దీవించుగా. ఆమేన్. నెల ప్రవీణ్ గారి కుటుంబం ఇస్తే ప్రార్థన చేస్తాను. శాస్త్రి గారు, ప్రవీణ్ గారు, 10th క్లాస్ సుష్మిత, అస్మిత అండ్